అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఏపీలో డోలీ కష్టాలు లేకుండా చేశామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మన్యం జిల్లాలో ఓట్లు వేయకపోయినా తాము మాత్రం రోడ్లు వేశామన్నారు. అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా రోడ్ల నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేశారు. విశాఖ ఏజెన్సీలో 2 రోజుల పర్యటనలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లా డొంబ్రిగూడలో పర్యటించారు. విశాఖ నుంచి పెందుర్తి, అనంతగిరి, అరకులోయ మీదుగా రోడ్డు మార్గంలో ఆయన డొంబ్రిగూడ చేరుకున్నారు. అడవితల్లి బాట పేరుతో చేపట్టిన రోడ్డు పనులకు పవన్ శ్రీకారం చుట్టారు. డొంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో గిరిజన ఆవాసాల సంరక్షణ, ముఖాముఖి కార్యక్రమాలు, బహిరంగ సభ నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో సరైన రోడ్ల సౌకర్యం లేకపోవడంతో ఎంతో మంది గర్భిణీలు, వృద్ధులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన విషయమన్నారు డిప్యూటీ సీఎం పవన్. దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించడానికి సీఎం చంద్రబాబు ఎంతో సహకరించారన్నారు పవన్. తాను కోరిన వెంటనే 24 గంటల్లో 49 కోట్లు మంజూరు చేశారని, ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారని పవన్ పేర్కొన్నారు. అడవి ప్రకృతిపై తనకు అపారమైన ప్రేమ, గౌరవం ఉన్నాయన్న పవన్ గత వైసీపీ ప్రభుత్వంపైన విమర్శలు చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో రోడ్లకు 92 కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిలోపే 1500 కోట్ల విలువైన పనులను మంజూరు చేశామన్నారు. ఈ పనులు మరో వారం రోజుల్లోనే ప్రారంభమవుతాయన్నారు. కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే వాళ్ళు దాదాపు 5 సంవత్సరాల కాలంలో 92 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 5 సంవత్సరాల కాలంలో. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికీ మేము 1000-5000 కోట్లు పనులు మంజూరు చేశాం. ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు? 1069 కిలోమీటర్లు. సరిగ్గా ఎప్పుడు ప్రారంభించాం? సంవత్సరం కూడా కాలం. అంటే టెండర్స్ కూడా ఏదో ఇప్పుడు టెండర్స్ కూడా కాల్ఫర్ చేశాం. ఇంకో వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. అనాదిగా వస్తున్న మూఢనమ్మకాల నుంచి మన్యం ప్రజలు మారాలని పవన్ విజ్ఞప్తి చేశారు. అలాగే అటవీ సంపద కాలి బూడిదయ్యే విధంగా ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. మరోవైపు గంజాయి సాగు ఎవరూ చేపట్టవద్దని కూడా యువతను కోరారు. గత వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గాడిలో పెట్టే పనిలో ఉన్నారని పవన్ స్పష్టం చేశారు. మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇవ్వాలని, కేంద్రంలో ఎన్డీఏ సహకారంతో ఏపీని అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు తాము తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు పవన్. వచ్చే ఎన్నికల నాటికి కూటమి జెండాల రెపరెపలతో మన్యం నిండిపోవాలని పవన్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యం అంతా కూటమి ప్రభుత్వం పతాకాలతో రెపరెపలాలి. ఎందుకు చెప్తున్నానంటే 5 సంవత్సరాల విలువైన సమయం మీరు ఇచ్చారు. మీ ఓటు వేశారు. మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు. కానీ మీరు ఓటు వేయకపోయినా నేను మీ ఓటుకి విలువ ఇచ్చి ఇక్కడికి వచ్చాను. అంటే ఎందుకంటే నేను మీకోసం పదే చెప్తున్నా, 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ గారు ఎలాగైతే చేశారో మాకు ఒక 15 సంవత్సరాల మీ ఆశీస్సులు కావాలి. ముఖ్యమంత్రి గారు చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థని సరిచేస్తా ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ అల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం సుంకరమెట్ట ప్రాంతంలో కాఫీ తోటలకు చేరుకుని అటవీ శాఖ చెక్కలతో నిర్మించిన కాలిపాట వంతెనను ప్రారంభిస్తారు. అనంతరం విశాఖపట్నం పయనమవుతారు.